శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ నమస్కారం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ నమస్కారంలో సంస్కారం ఉంది, అలాగే అందులో సైన్స్ కూడా దాగి ఉంది. ఆ సైన్స్ ఏమిటనేది తెలుసుకునే ముందు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి ఒక మిత్రుడితో కలిసి ఒక మహాత్ముడిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను మామూలుగా ఆ శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మిత్రుడు ఏమిటంటే నడుమే చేయి పెట్టుకుని అలాగే కూర్చున్నాడు. అతను నమస్కారం చేయలే, మామూలుగా చేతులతో ఇట్లా దండం పెట్టాడు. అయితే వంగి నమస్కారం చేయడానికి అతనికి కొంచెం అహం అడ్డం వచ్చింది. తర్వాత యువతలకు వచ్చాక అంటాడు, ఆయన కూడా మనలాంటి మనిషే కదా, మరి ఆయనకి ఆ కాళ్ళకి వంగి నమస్కారం చేయటం ఏమిటి అని అడిగాడు. అంటే అప్పుడు ఈ నమస్కారంలో ఉన్నటి అంటే ప్రత్యేకంగా ఈ సాష్టాంగ నమస్కారంలో ఉన్నటువంటి సైన్స్ ఏమిటో చెప్పిన ఆ తర్వాత కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అతను శుభ్రంగా సాష్టాంగ నమస్కారం చేసేవాడు. మనకి చిన్నప్పుడు సైన్స్లో అయస్కాంత తత్వం గురించి చెప్తూ ఒక దండాయస్కాంతాన్ని ఒక ఇనప ముక్క తీసుకునే ఒకే డైరెక్షన్లో కనుక దండాయస్కాంతాన్ని దానితో రుద్దినట్లయితే ఆ ఇనప ముక్క అయస్కాంతంగా మారుతుంది అని చెప్పారు సైన్స్లో. అంటే అసలు ఈ భూమి అనేదే ఒక పెద్ద అయస్కాంతం. దీనికి 2 ధ్రువాలు ఉన్నాయి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అలాగే భూమి మీద ఉన్న ప్రతిదానికి కూడా ఆ అయస్కాంత తత్వం ఉంటుంది. అలాగే మనుషులకు కూడా మనం ఆరా అంటాం దాన్నే, వాళ్ళకు కూడా అయస్కాంతం తత్వం ఉంటుంది. అయితే ఇది సాధన చేసేటటువంటి మహాపురుషుల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆరా చాలా ఎక్కువ దూరం వ్యాపించి ఉంటుంది. అయితే ఈ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ మహాత్ముడి యొక్క పాదాలకి మన శిరస్సును తాకించి దండం పెట్టి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి మనం, భూమికి ఎట్లయితే 2 ధ్రువాలు ఉన్నాయో, అయస్కాంతానికి ఎలా అయితే ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయో, మనిషికి కూడా 2 ధ్రువాలు ఉన్నాయి. శిరస్సు ఉత్తమాంగం అంటామే దీన్ని, అది ఉత్తర దిక్కును సూచిస్తుంది. శిరస్సు ఉత్తర దిక్కును సూచిస్తే కాళ్ళేమో దక్షిణ దిక్కును, పాదాలు దక్షిణ దిక్కును చూపిస్తాయి. ఇప్పుడు మనం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, మన శిరస్సును తీసుకెళ్ళి అంటే మన ఉత్తర ధ్రువాన్ని తీసుకెళ్ళి ఆ మహాత్ముడి యొక్క దక్షిణ ధ్రువానికి పాదాలకి తగిలిస్తున్నాం. సైన్స్లో మనకి ఆ అయస్కాంత తత్వంలో చెప్తారు, ఒకే ధ్రువాలు వికర్షించుకుంటాయి, ఆపోజిట్ పోల్స్ ఏమో ఆకర్షించుకుంటాయి అని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన ఉత్తర ధ్రువం ఆయన దక్షిణ ధ్రువానికి తగిలిస్తున్నాం. అంటే ఆ మహాత్ముల్లో సాధనాఫలం ఉండి ఆయనలో కొంత విశేషమైనటువంటి శక్తి ఉన్నప్పుడు అది మనం నమస్కరించినప్పుడు కొంత, ఇప్పుడు మన ఇనప ముక్కకు గనక అయస్కాంతం రుద్దితే ఎలా ఉందో అలా కొంత ఆ శక్తి మనకి వచ్చి మనలో కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే అసలు మనిషి ఏమిటి, ధ్రువాలు ఏమిటి అనే దానికి ఒక వ్యక్తి అడిగాడు నన్ను, మనిషి పోయేటప్పుడు మంచం మీద ఉంచకుండా తీసుకెళ్ళి కింద పెడతారు ఎందుకు? ఆ కింద పెట్టేటప్పుడు కూడా గమనించండి, శిరస్సు దక్షిణ దిక్కు పెడతారు. శిరస్సును దక్షిణ దిక్కు పెట్టి పాదాలు ఉత్తర దిక్కు ఉండేటట్టుగా పెడతారు. దీనిలో ఉద్దేశం ఏమిటి, భూమి ఒక పెద్ద అయస్కాంతం, భూమి మీద పడుకోబెడతారు. మంచం మీద పడుకోబెడితే ఏదో పరుపు పోతుంది లేకపోతే దుప్పటి పోతుందని కాదు. ఇక్కడ సైన్స్ ఉంది. ఆ దక్షిణ దిక్కుకి అతను తలపెట్టి పడుకోబెడతారు. పడుకోబెట్టినప్పుడు ఆ ప్రాణం ఎక్కడన్నా లోపల ఉంటే, అంటే అలా ఉంటుందా అంటే, మా ఊళ్ళో వ్యక్తి రాత్రి చచ్చిపోయాడు, పొద్దున్నే కట్టెలు అవి పోగు చేస్తూ ఉంటే లేచి కూర్చున్నాడు. ఉంటారు అలాగా, ఎక్కడో ఉంటుంది ఆ ప్రాణం, అది మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ దక్షిణ దిక్కుకు పెడతారనమాట. అలాగే అతను తీసుకెళ్ళేటప్పుడు కూడా దింపుడు కళ్ళాలని దక్షిణ దిక్కుకే తలపెట్టి 3 సార్లు పిలుస్తారు అతన్ని. అంటే ఎక్కడన్నా ఇంకా ప్రాణం మిగిలి ఉంటే మళ్ళీ వస్తాడు బయటికి అని. తర్వాత మనకి వినాయక చవితిలో కథ చెప్తారు, దక్షిణ దిక్కుకి తలపెట్టి పడుకున్నటువంటి వాడిని ఆ తల తెమ్మని ఆ శివుడు వినాయకుడికి తల తగిలిస్తాడు అని. తర్వాత మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఒరే దక్షిణ తల పెట్టి పడుకో, ఉత్తర దిక్కుకు పెట్టకు. ఎందుకని ఉత్తర దిక్కుకు పెట్టకూడదు, మన తల ఉత్తరం, మనం పెట్టేటటువంటి దిక్కు కూడా ఉత్తరం అయినప్పుడు అవి సేమ్ పోల్స్ అవటం వల్ల వికర్షించుకుంటాయి, సరిగా నిద్ర పట్టదు. అందుకని దక్షిణ దిక్కుకి ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు దక్షిణ దిక్కుకి తలపెట్టి పడుకోమంటారు. అంటే ఆపోజిట్ పోల్స్ కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఆకర్షణ శక్తి, ఆ విశ్వం అంతా ఉన్నటువంటి ఆకర్షణ శక్తి కొంత వీడికి లోపలికి లభించి మనిషి శుభ్రంగా నిద్రపోతాడనమాట. ఈ విషయం తెలియక మనం ఏం చేస్తామంటే
ఏమిటి మహాత్ములు, ఆయన కూడా మామూలు మనిషే కదా అనుకుంటాం. మహాత్ముల దగ్గర మనకన్నా కూడా కొంత సాధన చేయటం వల్ల కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి మనకి కొంతన్నా మనం లభించాలి అంటే రామకృష్ణ వారు అంటారు చూశారు, ఆ సూదికి తుప్పు పట్టి ఉంటే అది అయస్కాంతం ఆకర్షించదు. ఏమిటి తుప్పు ఏమిటి? అహంకారము, కామిని కాంచనాలు అన్నటువంటి తుప్పు పట్టి ఉంటుంది ఆ సూదికి. అది తొలగించినప్పుడు దేంతో తొలగించాలి? భగవన్నామము, భగవత్స్మరణ అనేటువంటి దాంతో దాన్ని తొలగించినప్పుడు ఆ సూదిని అయస్కాంతం ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ నమస్కారంలో ఎంత విశేషం ఉంది. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. మన వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారు, చాలా చోట్ల చూశాను. మనకి మామూలుగా ఇందిరా పార్కులో వాకింగ్కి ఎలా వెళ్తారో అలా తిరుగుతూ ఉంటారు గుడి చుట్టూ. అక్కడ ఆ గుడి చుట్టూ ఊరికే చేతులు ఊపుకుంటూ తిరిగినందువల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ క్షేత్రంలో కొంత శక్తి ఉంటుంది, ఆ దేవుడు ఉన్నటువంటి చోట కొంత శక్తి ఉంటుంది గుడి చుట్టూ కూడా. మహాత్ములు అక్కడికి రావటం వల్ల క్షేత్రం యొక్క శక్తి పెరుగుతుంది అని చెప్తారు. మరి ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు మరి చేతులు ఇట్లా వేళ్లాడేసుకుని మామూలుగా వాకింగ్ లాగా తిరిగినందువల్ల ప్రయోజనం లేదు. ఇట్లా దండం పెట్టాలి, అప్పుడే సర్క్యూట్ పూర్తవుతుంది. ఎలక్ట్రిక్ సర్క్యూటు ఇప్పుడు స్విచ్ వేసినప్పుడే బల్బు వెలుగుతుందంటే అక్కడ ప్లస్ మైనస్ కలుస్తున్నాయి. ఇప్పుడు ఇలా దండం పెట్టకుండా ఊరికే తిరిగినందువల్ల ప్రయోజనం లేదు. ఇలా దండం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ భూమి మీద కాళ్ళు ఆని ఉంటే ఇక్కడ సర్క్యూట్ పూర్తవుతుంది. కాబట్టి ఈ నమస్కారంలో ఇంత విశేషం ఉంది. ఇది తెలియక మనం కొంతమంది ఇట్లా పెడుతూ ఉంటారు, కొంతమంది ఇట్లా పెడుతూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం అనేది అన్ని విధాలా శ్రేష్టమైంది. మొట్టమొదటిగా మనం ఇంట్లో పొద్దున్నే తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తే తల్లిని మించినటువంటి దైవం లేదు. మొట్టమొదటి ఆవిడికి నమస్కారం చేసి వస్తే జీవితంలో వాడు ఎప్పటికైనా కూడా పైకి వస్తాడు. మనం అది అలవాటు చేసుకుని మన పిల్లలకి అది అలవాటు చేద్దాం. నమస్కారం.